హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రోహిత్ని. ఈరోజు మీ ముందుకైతే 2022 మోడల్ మారుతి సుజుకి వెహికల్ తీసుకొచ్చాము. ఈ వెహికల్ అనేది కస్టమర్ మన క్రేజీ కార్స్ ఆఫీస్లో అయితే పార్క్ అండ్ సేల్ చేశారు. మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి విజయవాడ నియర్ రామరపూడ రింగ్ ఆపోజిట్ ది కే హోటల్. ఈ లొకేషన్ కనుక మీకు అర్థం కాకపోతే మీరు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి క్రేజీ కార్స్ విజయవాడ అని టైప్ చేస్తే మాత్రం మన ఆఫీస్ లొకేషన్ అనేది మీకు వస్తుంది. ప్రజెంట్ వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇది 2022లో మ్యానుఫ్యాక్చరింగ్ అయిందండి. మారుతి సుజుకి ఎర్టిగా వెహికల్. ఈ వెహికల్ మీకు సిటీ కెపాసిటీ కూడా 7+1 8 సీటర్. అలానే ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ అయితే 36,000 కిలోమీటర్లుగానే తిరిగింది. ఈ వెహికల్ వేరియంట్ అయితే మనకి ZXi ప్లస్ వేరియంట్. అలానే ఇది మ్యాగ్మా గ్రే కలర్ వెహికల్ అండి. ఈ వెహికల్కి గాను మీకు ఫాగ్ ల్యాంప్స్, హాలోజన్ హెడ్ ల్యాంప్స్, టచ్ స్క్రీన్ డిస్ప్లే, పుష్ స్టార్ట్ బటన్, అలానే సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ అనేది వస్తాయి. ఇంటీరియర్ కూడా మీకు వుడెన్ ఫినిష్తో వస్తుంది. ఒకసారి ఈ వెహికల్ అయితే మీకు డీటెయిల్గా చూపిస్తాము. ఈ వెహికల్ ఓనర్షిప్ టైప్ కూడా సింగిల్ ఓనర్ పేరు మీద అయితే ఉందండి. మన విజయవాడ లోకల్ రిజిస్ట్రేషనే. మీరు తీసుకుంటే మీరు సెకండ్ ఓనర్ అయితే అవుతారు. వెహికల్ బంపర్కి కానీ బానెట్కి కానీ ఎక్కడ ఎటువంటి స్క్రాచ్ అనేది పడలేదు. అలానే క్రోమింగ్ ఫినిషింగ్ ఐటమ్స్ కూడా వస్తాయి. ఈ వెహికల్కి గాను మీకు 15 ఇంచ్ అలా వీల్తో వస్తుందండి. అలానే కస్టమర్ కూడా రీసెంట్గా నా టైర్స్ అయితే చేంజ్ చేయించారు. ఈ వెహికల్కి గాను టైర్లు కూడా సీల్ టైర్లు ఉన్నాయి. అలానే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఇది వెల్కమ్ సెన్సార్ బటన్ అండి. మీకు ఈ బటన్తో లాక్ అన్లాక్ అనేది చేసుకోవచ్చు వెహికల్. ఒకసారి ఇంటీరియర్ కూడా మీరు చూసుకున్నట్టయితే ఇంటీరియర్ సీట్ కవర్స్ కానీ ఫ్లోర్ మ్యాట్స్ కానీ ఎక్కడ డ్యామేజ్ కాలేదు. మనకి టచ్ స్క్రీన్ డిస్ప్లే, సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్, అలానే స్టీరింగ్ కంట్రోల్ మాడ్యూల్స్తో వస్తుంది. ఈ వెహికల్కి గాను మీకు టాప్ అండ్ కాబట్టి పుష్ స్టార్ట్ బటన్. అలానే చూసుకున్నట్టయితే 4x4 పవర్ మిర్రర్, సైడ్ మిర్రర్స్ కూడా ఎలక్ట్రానిక్ కంట్రోల్. అలానే ఈ బటన్తో మీరు మిర్రర్స్ అనేది ఫోల్డ్ అలా అన్ఫోల్డ్ చేసుకోవచ్చు. ఒకసారి మీకు బ్యాక్ రో కూడా చూపిస్తాము. మీరు బ్యాక్ రో కూడా చూసుకున్నట్టయితే వెహికల్కి 7+1 అండి, 8 సీటర్ వెహికల్. అలానే బ్యాక్లో కూర్చున్నటువంటి వాళ్ళకి రేర్ ఈవెంట్స్, అలానే అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు మనకి, అది రెగ్యులేటర్ అనేది. అలానే మీకు బ్యాక్ వ్యూలో చూసుకున్నట్టయితే బ్యాక్ బంపర్కి గాను మనకి రివర్స్ సెన్సార్స్, అంటే రివర్స్ తీసుకుంటున్నప్పుడు వెహికల్ దగ్గరలో ఏమైనా ఆబ్జెక్ట్స్ ఉంటే సెన్సార్స్ ఇవ్వడం, అలానే బ్యాక్ కెమెరాతో వచ్చింది. ఒకసారి ఈ వెహికల్ మీకు డిక్కీకి స్పేస్ కూడా చూపిస్తాము. మీరు చూసుకున్నట్టయితే డిక్కీ స్పేస్ కూడా మనకి కొంచెం బాగానే ఉంటుందండి. మీరు 5 మెంబర్స్ జర్నీ చేసినప్పుడు ఈ సీట్స్ అనేది అన్ఫోల్డ్ చేసుకుంటే మీకు లగేజ్ అనేది ఎక్కువ పడుతుంది. లేదు 7 మెంబర్స్ కూర్చొని జర్నీ చేయాలనుకుంటే మాత్రం ఈ సీట్స్ ఇలా పెట్టుకొని మీరు జర్నీ అయితే చేసుకోవచ్చు. బ్యాగ్స్ మాత్రం 3-4 బ్యాగ్స్ వరకు ఈజీగా పడతాయి డిక్కీలో. అలానే మీకు వెహికల్ లెఫ్ట్ సైడ్ వ్యూ అనేది చూపిస్తాము. లెఫ్ట్ సైడ్లో మీరు చూసుకున్నట్టయితే వెహికల్కి ఎక్కడ డ్యామేజ్ కానీ డెంట్ కానీ పడలేదు. టైర్స్ కూడా మనకి 4 కొత్త టైర్లు అయితే వేయించారు. ఈ వెహికల్ అయితే మీకు ఒకసారి ఇంటీరియర్ కూడా మొత్తం డీటెయిల్గా చూపిస్తాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే వెహికల్ ఇంటీరియర్ చూపిస్తాము. మీరు చూసుకున్నట్టయితే పవర్ స్టీరింగ్ కంట్రోల్ మాడ్యూల్స్, అలానే ఈ వెహికల్ మీకు టచ్ స్క్రీన్ డిస్ప్లేతో వస్తుందండి. అలానే మీరు చూసుకున్నట్టయితే 36,000గా రీడింగ్ అయితే తిరిగింది వెహికల్. అలానే ఏ డోర్ అయితే ఓపెన్ అయి ఉందో మీకు అది డోర్ ఇండికేషన్ కూడా చూపిస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, అలానే మనకి పవర్ ఛార్జింగ్ అనేది వచ్చింది. వెహికల్కి కూడా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్తో వస్తుంది. ఈ వెహికల్ అయితే ఫుల్ ఆన్ కండిషన్లో ఉంది. మొత్తం షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. మన విజయవాడ లోకల్ రిజిస్ట్రేషన్ వెహికల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వెహికల్ మీకు బ్యాక్ వ్యూ అనేది చూపిస్తున్నాం. మీరు చూసుకున్నట్టయితే కొంచెం లెగ్ స్పేస్ కూడా మనకి చాలా బాగుందండి వెహికల్కి గాను. ఈ వెహికల్ మనకి టైప్ 3 వేరియంట్, ఇన్నోవా క్రిస్టా లాగా ఉంటుంది కొంచెం ఫేస్ లిఫ్ట్ చేసిన తర్వాత. అలానే మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే రేర్ ఏసీ వెన్స్ అనేవి వచ్చాయి. ఇక్కడ మీకు రెగ్యులేటర్ ఏసీ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెహికల్ అయితే మీకు ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తున్నాము. మీరు చూసుకున్నట్టయితే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్తో వస్తుందండి. అలానే మీకు ఈ వెహికల్ లెఫ్ట్ అప్పర్ ఆరం కానీ రైట్ అప్పర్ ఆరం కానీ వెహికల్కి ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు. బ్యాటరీ కూడా మనకి మంచి కండిషన్లో అయితే ఉంది. ఈ వెహికల్ మనకు ఫుల్ ఆన్ కండిషన్లో ఉంది. మీరు చూడాలనుకుంటే మన క్రేజీ కార్స్ ఆఫీస్లోనే ఉంటుంది. మీరు ఒకసారి వచ్చి వెహికల్ టెస్ట్ డ్రైవ్ అనేది చేసి ప్రైస్ అనేది బార్గెనింగ్ చేయొచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 2022 మోడల్ మారుతి సుజుకి ఎర్టిగా వెహికల్ అండి. మనకి 36,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్తో వస్తుంది. మైలేజ్ కూడా మీకు వెహికల్ చూసుకున్నట్టయితే హైవే మీద 18 నుంచి 20 మధ్యలో వస్తుంది. అలానే లోకల్లో చూసుకున్నట్టయితే 15 నుంచి 17 మధ్యలో వస్తుంది. వెహికల్ కూడా మనకి 7+1 8 సీటర్ వెహికల్ అండి. అలానే SHVS ఇంజన్తో వస్తుంది. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. అలానే 1.5 లీటర్ BS6 వేరియంట్ ఈ వెహికల్ అనేది. అలానే మీకు ఇది వేరియంట్ కూడా ZXi ప్లస్ వేరియంట్. కలర్ కూడా మ్యాగ్మా గ్రే కలర్. ఈ వెహికల్ ప్రైస్ అనేది మనకి కస్టమర్ 12 లక్షలు చెప్తున్నారు. ఈ ప్రైస్ అయితే ఫిక్స్డ్ ప్రైస్ అండి, నెగోషియబుల్ ఏమి ఉండదు. మీరు చూడాలనుకుంటే మన క్రేజీ కార్స్ ఆఫీస్లోనే వెహికల్ అనేది ఉంటుంది. లేదు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్స్ ఇచ్చాం, 2 నెంబర్స్ ఇచ్చాం. రెండిట్లో మీరు దేనికైనా కాల్ చేయొచ్చు. అలానే ఈ వెహికల్ అనే కాదు, మన దగ్గర 1 lakh నుంచి 20 lakhs బడ్జెట్ వరకు వెహికల్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. అలానే మీ దగ్గర ఏమైనా పాత వెహికల్ ఉన్నా ఆన్ ద స్పాట్ ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది. అలానే మీకు ఏమైనా రీఫైనాన్స్ కావాలన్నా రీఫైనాన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. లేదు మీకు కార్ ఎక్స్చేంజ్ ఏమొద్దు, లేదు అమౌంటే కావాలంటే మన దగ్గర పార్కింగ్ సేల్ ఆప్షన్ కూడా ఉందండి. ఎటువంటి ఛార్జెస్ లేకుండా మీరు మా దగ్గర అయితే క్రేజీ కార్స్ ఆఫీస్లో పార్కింగ్ సేల్ చేయొచ్చు. ఛార్జెస్ అయితే ఏముండదు. సేల్ చేస్తే మాత్రం మనం 2% కమిషన్ అనేది తీసుకుంటాము.
సో ఇలాంటి మంచి మంచి కార్స్ కోసం తప్పకుండా మా క్రేజీ కార్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.